రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నాయకుల అరెస్టుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని వైసీపీ నాయకులలో అలజడి మొదలైంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై జనసేన నాయకుల ఫిర్యాదుపై టెక్కలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వైసీపీ సోషల్ మీడియాపై కేసులు నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కూడా టెక్కలి పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కేసు అయితే పెట్టడం జరిగింది. దీనిపై పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్తున్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. సార్, మీపై కూడా కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ సోషల్ మీడియాపై కేసులు నమోదవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అదే, నాకు 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ మంత్రులను ఉద్దేశించి చెప్పు తీసి కొడతాను, వైసీపీ నా కొడకల్లారా, మంత్రులందరికీ చెప్పిచ్చి కొడతాను అని ఆయన మాట్లాడారు. అక్కడితో ఆగల. వైసీపీ నా కొడుకులు నా చెయ్యి అందినంత వరకు వస్తే నాకౌట్ చేసి పడేస్తాను. ఇంకా అక్కడితో ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ బ్రతుకెంత అని ఇలాంటి మాట్లాడుతుంటే మా నరాలు తెగిపోయేటటువంటి మాటలు. అసలు ఈ రాష్ట్రంలో ఇలాంటి దుర్భాషలు, ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు భాష ప్రారంభించిందే పవన్ కళ్యాణ్. ఆయన వల్ల ఈ న్యూసెన్స్ అంతా వస్తుంది. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో మా నాయకుడి పైన నువ్వెంత నీ బ్రతికెంత అని జగన్మోహన్ రెడ్డి గారి కంటే, మరి అతను అప్పుడు ఒక ముఖ్యమంత్రి పైన నువ్వు మాట్లాడావు. మంత్రులకు చెప్పు చూపెడితే నేను వెంటనే చెప్పు తీసి నేను చెప్పు చూపించాను. నీవన్న స్టేట్మెంట్కే నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సరే, ఇది ఎప్పుడైంది? 18వ తారీఖు 11వ నెల 2022 సంవత్సరం. ఇది 2024 సంవత్సరం 19వ తారీఖు ఇప్పుడు కేసు కట్టారు. అంటే 2 ఏళ్ల తర్వాత ఈ కేసు కట్టారు. సిగ్గు, లజ్జ, శరం ఉందా? ఈ ప్రభుత్వానికి ఏమైనా బుద్ధి ఉందా? నేను 2 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి మాటలను కేసు కడతారా? ఒకవేళ 2 ఏళ్ల క్రితం నేను అసలు న్యాయం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది? ఏదైనా ఒక వ్యవహారం జరిగేటప్పుడు, ఒక న్యాయం జరిగేటప్పుడు వెంటనే మనం ఫిర్యాదు ఇవ్వాలి, దానిపైన ఎఫ్ఐఆర్ వేయాలి, 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి. అదే అప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము కేసులు వేశాం కానీ కేసు తీసుకోలేదనేసి జనసేన పార్టీ సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఓకే, వాళ్ళు ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ డేట్ చూపించమనండి. నేను పవన్ కళ్యాణ్ తిట్టినట్టు, ఆ రోజు చూపించినట్టు, నా మీద ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినట్టు చూపించమనండి. అది వాళ్ళు ఎలాగో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు కదా, సోషల్ మీడియాలో కానీ ఏదైనా నాకు తెచ్చి చూపించమనండి. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినట్టు, పోలీసులు నిరాకరించినట్టు. ఇలాంటి తప్పుడు మాట్లాడకూడదు. ఇదే నేను అందుకే అంటున్నాను, ఒకవేళ 2 years బ్యాక్ నేనన్నదే తప్పు అయితే నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారకుడు ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆ పవన్ కళ్యాణ్ కూడా అప్పటి ముఖ్యమంత్రి పైన దుర్భాషలాడారు, అప్పటి మంత్రుల పైన దుర్భాషలాడారు. అది కూడా ట్రెండింగ్ లో ఉంది, సోషల్ మీడియాలో ఉంది. సోషల్ మీడియా వేదికగా అది బాగా ప్రచారంలోకి వెళ్ళింది. మరి దానిపైన కూడా కేసు కట్టాలి కదా. ఒక ఎమ్మెల్సీగా నా పైన కేసు కడితే డీసీఎం మీద ఎందుకు కట్టరు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద. మరి మీరు చీఫ్ మినిస్టర్ని మాట్లాడారు కదా, దుర్భాషలాడారు కదా. నేరం చేస్తే ఎవరినైనా ఊరుకోమని చెప్పారు కదా. కాబట్టి మీ మీద కూడా కేసు కట్టాలంటాను నేను. నా మీద కేసు కడితే ఎదుర్కోవడానికి 2 సంవత్సరాల క్రితం కేసు ఇప్పుడు నువ్వు కడితే నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు అంటే కేసులు కట్టడానికి దువ్వాడ శ్రీనివాస్ మీద ఏం లేవు. అవినీతి లేదు, ఆక్రమణ లేవు, భూ కబ్జాలు లేవు, దోపిడీలు లేవు, లేదా అధికార దుర్వినియోగం లేదు. ఇవేవైనా చేస్తే నా మీద కేసు కట్టి ఉండేవారు మీరు. అవేవి నా దగ్గర లేవు. కాబట్టి 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ మీద మీరు కేసు కట్టి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటే అరెస్టులకు అదిరే బెదిరే క్యాండిడేట్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాడు. మీరేం చేసుకున్నా ఇంకా పవర్ఫుల్గా నా వాయిస్ ఇంకా పెరిగిపోద్ది, ఇంకా గట్టిగా మాట్లాడతా. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఈ రోజు చూసుకుంటే మీ ముఖ్య అనుచరాల్లో దివ్వల మాధురి కూడా గత 2 సంవత్సరాల కిందట ఎవరైతే జనసేన పార్టీ సంబంధించిన ఆమ్లోస్ ఇన్ఛార్జ్ పేడారి రామ్మోహన్పై మీ తరపున కేసు కూడా ఇప్పుడు వేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు మీపై కేసులు పెట్టారని ప్రతీకారంగా మీరు కేసులు ఇచ్చారనుకోవచ్చా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను తిట్టానన్నారు కదా, మరి జనసేనకు చెందినటువంటి లీడర్ అంట ఆయన, ఎవరు? రామ్మోహన్ రావు. వాడు 2 సంవత్సరాల క్రితమే నా పైన తల్లిని దూషిస్తూ మాట్లాడాడు. లా అనే భాషను కూడా వాడాడు. అది నేను ఎవిడెన్స్గా పెట్టి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాను. మరి దాని మీద కేసు కట్టాలి. మాధురికి ఇటీవల కాలంలో జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఈ ఇంటి గుమ్మం వద్దకు కూడా వచ్చి, రోడ్లపైన వాళ్ళ ఇంటి వద్దకు కూడా వెళ్ళి డైరెక్ట్గా ఇంటి ముందేనే ఇష్టానుసారంగా దుర్భాషలాడారు, మాట్లాడారు, వ్యక్తిత్వ హననం చేశారు. మహిళని చూడకుండా మహిళ మీద దుర్భాషలాడారు. మహిళ మీద దుర్భాషలాడితే
ఎటువంటి వ్యక్తి అయినా సరే విడిచిపెట్టేది లేదు అని కౌన్సిల్లో మేమందరం ఉంటుండగా హోమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. చెప్పారు ఆవిడ అనిత గారు, మహిళలపై ఈ రాష్ట్రంలో ఎవరైనా దుర్భాషలు ఆడినా, తప్పుడు ప్రచారాలు చేసినా, ట్రోల్ చేసినా శిక్షలు కఠినంగా ఉంటాయి, ఉపేక్షించేది లేదు అని చెప్పారు. మాధురికి వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం వల్ల ఆత్మహత్య చేసుకుందామా అన్నంత స్థితికి దారితీసే విధంగా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు. మరి దానిపైన ఈరోజు మాధురి కూడా స్పందిస్తూ టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద కేసులు కట్టండి అయ్యా. దువ్వాడ శ్రీనివాస్ 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించడం నేరం అయితే, మంత్రులకు చెప్పు చూపించిన పవన్ కళ్యాణ్ మీద కూడా కేసు కట్టండి. స్టేట్ పోలీస్ వారికి నేను తెలియజేస్తున్నా, కోరుతున్నా. అలాగే ఒకవేళ మహిళల పైన ఇష్టానుసారంగా మాట్లాడితే మేము ఊరుకోమని మీరు అనుకునేటప్పుడు మాధురి ఇచ్చిన కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ వేయండి, చర్యలు తీసుకోండి. అప్పుడు ధర్మంగా వెళ్తుంది కూటమి ప్రభుత్వం అని ఎవరైనా నమ్ముతారు. కానీ కక్ష సాధింపు చర్యలతో మమ్మల్ని హింసించాలని, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని, తద్వారా మా గొంతు నొక్కేయాలని, ప్రజా గొంతై మాట్లాడుతున్నటువంటి మమ్మల్ని అణగదొక్కడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగమే ఇదంతా. మీరు ఆ రకంగా కేసులు కట్టేస్తే మేము వెనుకడుగేసేస్తామని, బెదిరిపోతామని, ఇంకా రాజకీయాల్లో కనుమరుగైపోతామని, మీ గురించి మాట్లాడకుండా ఉంటామని, ప్రజల గురించి మేము ఏమాత్రం పట్టించుకోము, ప్రజల పక్షాన్ని నిలబడకుండా ఉంటామని మీరు అనుకుంటున్నారు. అవన్నీ అపోహలు. మీరెంత గట్టిగా కేసులు పెడితే అంత గట్టిగా ఉంటుంది నా తాలూకు వ్యవహారం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అరెస్టుకు రంగం సిద్ధమైందని సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అయితే ఎలా ఉండబోతుంది? నేను ఇక్కడే ఉన్నాను కదా, వచ్చి చేయమనండి. ఎఫ్ఐఆర్ వేసి కట్టే నాకు తెలిసి 4-5 రోజులు అయింది. నాకు తెలిసి 7 years బిలో సెక్షన్స్ అవన్నీ, అంటే 41 నోటీస్ ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వలేదు. ఇదిగో టెక్కలిలో నా గృహంలో, నా నివాసంలో, నేను ఎక్కడికి పారిపోకుండా ఇక్కడే ఉన్నాను. మీరు తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఆన్ ది స్పాట్ యూ కెన్ కమ్ అండ్ అరెస్ట్ మీ. నా తప్పేందో చెప్పండి, అరెస్ట్ చేయండి. నేనేం అరెస్టులకు భయపడితే పారిపోయి ఉండేవాడిని. నేనేం భయపడట్లా, ఎదుర్కొంటాను. ప్రజల కోసం, పార్టీ కోసం ఎదుర్కొంటాను. మా జగనన్న కోసం మా ప్రాణాలైనా అర్పించి మేమందరం పోరాడతాం. చూద్దాం. ఇది ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై టెక్కలి పిఎస్లో నమోదైన కేసుపై నన్ను అరెస్ట్ చేసుకుంటే సిద్ధంగా ఉన్నానని, ఎక్కడికి పారిపోలేదని, టెక్కల్లో ఉన్నానని చెప్తున్నాడు. అయితే 2 ఏళ్ల కిందట ఏదైతే నాపై కేసు నమోదు సంబంధించి, దాని వాదనలకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదు చేశారో, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో దివ్వల మాధురికి సంబంధించి, అదేవిధంగా నాపై జనసేన పార్టీ నాయకులు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై కూడా కేసు తీసుకోవాలని ఈరోజు పిఎస్లో వేశామనేసి, అయితే ఏదైనా సరే పార్టీగా అధికార పార్టీకి సంబంధించి ఎదురింటి బెదిరింపులు వచ్చినా సరే లొంగే ప్రసక్తి లేదనేసి తన అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతకైనా తెగిస్తానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.